గ్రాండ్గా జరుగుతూ ఉన్నాయి 97వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో సత్తా చాటిన సినిమాలు ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్పబోతూ ఉన్నాను. అలాగే భారతదేశం నుంచి ఈసారి నామినేట్ అయిన సినిమా ఏంటి అనే వివరాలు కూడా ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. 97వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం చాలా గ్రాండ్గా జరుగుతోంది. సీన్ బేకర్, డ్యూన్ పార్ట్ 2, ఎమిలియా పెరెజ్ సినిమాలు ఇక్కడ సత్తా చాటిన పరిస్థితి కనిపిస్తోంది. ఉత్తమ సహాయ నటుడు కీరన్ కల్కిన్ ద రియల్ పెయిన్ చిత్రానికి ఈ అవార్డు లభించింది. ఉత్తమ సహాయ నటి జోయా సాల్టానా, ఎమిలియా పెరెజ్ బెస్ట్ స్క్రీన్ ప్లే అనురా చిత్రానికి వచ్చింది. బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే పీటర్ స్ట్రాగన్, ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైన్ వికెట్ పాల్ తేజ్వెల్. సో ఈ 97వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. నిజానికి సినీ ప్రపంచంలో ఏ సినిమా ఎన్ని కలెక్షన్స్ సాధించినా, ఎంత హిట్ కొట్టినా ఆస్కార్ అవార్డు లభించింది అంటే ఆ సినిమా రేంజే వేరు, ఆ నటుడి రేంజే వేరు, ఆ టెక్నీషియన్ రేంజే వేరు, ఆ దర్శకుడి రేంజే వేరు. సో ప్రపంచం ఆస్కార్ అవార్డు పొందిన విజేత గురించి మాట్లాడుకుంటూ ఉంటుంది. సినీ ప్రపంచం ఆస్కార్ అవార్డును పొందిన విజేత గురించి మొత్తం ప్రపంచమే మాట్లాడుకుంటూ ఉంటుంది. అందుకే ఆస్కార్ అవార్డు పొందాలి అని ప్రతి సినీ నటుడు ఎదురు చూస్తూ ఉంటాడు, ప్రతి కళాకారుడు కూడా ఎదురు చూస్తాడు. 97వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం జరుగుతున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. 97వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో చాలా ఘనంగా ప్రారంభమైంది. ఈ అవార్డుల రేసులో చాలామంది ఉన్నారు. ఉత్తమ చిత్రం విభాగంలో 10 చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి రేసులో ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అయితే భారతీయ సినిమాలకు మాత్రం ఈసారి నిరాశ ఎదురైంది. భారతీయ సినిమాల ప్రాతినిధ్యం ఈసారి చాలా తక్కువగానే ఉంది. ఆస్కార్ అవార్డ్స్ లిస్టులో నిలిచిన భారత చిత్రాలు కంగువా, ఆడు జీవితం, ద గోట్ లైఫ్ ఇవి ఉన్నప్పటికీ నామినేషన్స్లో మాత్రం చోటు సంపాదించుకోలేకపోయాయి. అనుజ మాత్రమే భారతదేశం నుంచి రేస్లో ఉంది, కానీ రేస్లో ఉన్నప్పటికీ అవార్డును దక్కించుకోవడంలో మాత్రం విఫలమైంది. ప్రియాంక చోప్రా, గునీత్ మోంగా నిర్మించిన షార్ట్ ఫిల్మ్ ఇది. అనుజ సినిమా నామినేట్ అయినప్పటికీ అవార్డు విషయంలో మాత్రం నిరాశ ఎదురైంది. ఈ విభాగంలో ఏకంగా 180 చిత్రాలు పోటీ పడ్డాయి. వాటిలో 5 మాత్రమే నామినేట్ చేయబడ్డాయి. అందులో అనుజ ఒకటి. అనుజ ప్రియాంక చోప్రా నటించిన సినిమా. గునీత్ మోంగా ఈ సినిమాను నిర్మించాడు. గునీత్ మోంగా గతంలో కూడా ఆస్కార్ అవార్డులను పొందాడు. ద ఎలిఫెంట్ విస్పర్ సినిమా కూడా గతంలో 2024లో ఆస్కార్ అవార్డు లభించింది. ఇప్పుడు అనుజ కూడా గునీత్ మోంగా నిర్మించిన చిత్రమే ఆస్కార్కి నామినేట్ అయింది, కానీ అవార్డును సాధించడంలో మాత్రం నిరాశ ఎదురైంది. ఈసారి 2025 ఆస్కార్ అవార్డ్స్లో భారత సినిమా నిరాశపరిచింది. మనం గత అవార్డులో చూసాం, భారత సినిమాలు ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకున్న సందర్భాల్లో మొత్తం భారత సినీ పరిశ్రమ ఆనందాన్ని వ్యక్తం చేసింది. నాటు నాటు సాంగ్ కూడా మనం ఆస్కార్ అవార్డుని గెలుచుకున్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదిగింది అంటూ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశాం. కానీ ఈసారి మాత్రం ఆస్కార్ రేస్లో భారత సినిమాలు నిరాశపరిచాయి. అసలు నామినేషన్కి పోటీ పడ్డ సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయి. కేవలం ఆస్కార్ అవార్డ్స్లో నామినేట్ అయిన సినిమా అనుజ మాత్రమే. సన్ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో ఈ సినిమా కూడా పోటీ పడింది, కానీ నామినేట్ కాలేదు. ఒక కోడికి, ఒక వృద్ధురాలికి ఉన్న భావోద్వేగాన్ని గురించిన తీసిన సినిమా ఇది. కన్నడలో ఈ సినిమాను నిర్మించారు. అది కూడా పోటీ పడుతుందని అనుకున్నారు, కానీ నిరాశపరిచింది. కేవలం అనుజ సినిమా మాత్రమే ఈసారి నామినేట్ అయింది, కానీ అనుజ అవార్డును దక్కించుకోవడంలో వెనుకబడి ఉంది. ఈ విభాగంలో 5 సినిమాలు పోటీ పడ్డాయి. షార్ట్ ఫిల్మ్ విభాగంలో
అయితే అనూజ మాత్రం అవార్డును దక్కించుకోవడంలో నిరాశే ఎదురైంది. 97వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ప్రతి సినీ కళాకారుడికి కూడా ఆస్కార్ అవార్డును దక్కించుకోవాలి అనే కోరిక ఉంటుంది. ఆ సినిమా ఎంత హిట్ కొట్టినా, ఎన్ని కలెక్షన్స్ వచ్చినా ఆస్కార్ అవార్డులో నిలబడింది అంటే ఆ సినిమా రేంజే వేరు, ఆస్కార్కి నామినేట్ అయింది అంటే దాని రేంజే వేరు, ఇక ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు అంటే ఆ రేంజ్ వేరే విధంగా ఉంటుంది. సో అందుకే ఆస్కార్ అవార్డులను అంత ప్రతిష్టాత్మకంగా చూస్తూ ఉంటాం. ప్రపంచం ఆస్కార్ అవార్డు విజేత గురించి మాట్లాడుకుంటుంది. 97వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో ఘనంగా ప్రారంభమైంది. ఈ అవార్డులకు సంబంధించి చాలామంది రేస్లో ఉన్నారు, కానీ భారత సినిమా మాత్రం ఈసారి నిరాశపరిచింది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్, ఆస్కార్ అవార్డులకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. ఆస్కార్ 2025 వేడుకలు గ్రాండ్గా జరుగుతూ ఉన్నాయి. 97వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో సత్తా చాటిన సినిమాలు ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్పబోతూ ఉన్నాను. అలాగే భారతదేశం నుంచి ఈసారి నామినేట్ అయిన సినిమా ఏంటి అనే వివరాలు కూడా ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. 97వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం చాలా గ్రాండ్గా జరుగుతోంది. సీన్ బే